వెల్కమ్ టు సింహాద్రి ఛానల్. క్యారెట్ హల్వా. నేనైతే క్యారెట్ హల్వా చేశాను, చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే క్యారెట్లన్నీ కడిగేసి ఇలా శుభ్రం చేసుకోవడం. తర్వాత పంచదార, పాలు, నెయ్యి, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, తురిమిన క్యారెట్ ఇలాగా సిద్ధం చేసుకున్నాను. తర్వాత కళాయి పెట్టి గ్యాస్ ముట్టించి సిమ్ చేసి అందులో 3 చెంచాలు నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసి వేపేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉంచిన కిస్మిస్ వేసేసుకున్నాను. ఈ 3 బాగా వేపేసి గిన్నెలో తీసేసుకున్నాను. తర్వాత అదే నెయ్యిలో క్యారెట్ ముందుగా శుద్ధం చేసుకుని క్యారెట్ తురిమినైతే వేసేసుకొని బాగా వేపేసుకున్నాను. వాసన పోయినంత వరకు వేపేసుకున్నాను. అది వేగిన తర్వాత పాలు, పంచదార వేసి బాగా కలిపి ఉడికించుకున్నాను. ఇదిగో ఈ విధంగా ఉడికించుకున్నాను. ఇది చాలా దగ్గరైంది, చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది మధ్య మధ్యలో ఇలా కలిపేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత 4 చెంచాల వరకు నెయ్యి వేసేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉంచాం కదా డ్రై ఫ్రూట్స్ వేపినవి, అవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇదిగో టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో, మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ